శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, జగద్గురువులు, అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి దివ్య చరణాబ్జములకు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం. శృంగేరి జగద్గురు పీఠమునకు అద్భుతమైనటువంటి కీర్తిని తీసుకొని వచ్చి ఒక విశేషమైనటువంటి స్థానమును పొంది 34వ పీఠాధీశ్వరులుగా అఖండ భారతావనినే కాకుండా విశ్వమునందున్నటువంటి ఆస్తికులైన భక్తులందరి హృదయములలో సుస్థిర స్థానమును సంపాదించుకొని జీవన్ముక్తులుగా పేరుగాంచినటువంటి పీఠాధీశ్వరులు, జగద్గురువులు, అనంతశ్రీ విభూషితులు శృంగేరి శారదా పీఠమునకు 34వ పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు. వారి గురించి మాట్లాడాలి అంటే శరీరమునకు పులకాంకురములు, హృదయములో ఏదో ఒక తెలియనటువంటి భయం. ఎందుకు అంటే కనులు మూసుకుంటే అద్భుతమైనటువంటి వారి స్వరూపం కనులకు కట్టినట్లుగా, ఇప్పుడు ఆయన సాకారంగా ఉన్నారా అన్నట్టుగా భాసిస్తూ ఉంటుంది. జీవన్ముక్తులు అనేటువంటి పదమును ఈ కలియుగంలో మనం జీవన్ముక్తులను చూస్తామా అని చాలామంది అనుకుంటూ ఉంటే, ఉపనిషత్తుల యందు చెప్పినటువంటి జీవన్ముక్త స్థితిని సాధించినటువంటి మహానుభావులు ఉంటారా అన్న ప్రశ్నను చాలామంది వేస్తే, ఆ స్థితి అసాధ్యమైనటువంటి ఊహాభ్రమ కాదు, కలియుగంలో మనం చూడలేనిది కాదు అని నిరూపణ చేసి జీవన్ముక్తులు అనేటువంటి పదమునకు సాకారముగా అర్థమును నిరూపించినటువంటి మహత్వపూర్ణులు జగద్గురువులు చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు. వారి యొక్క పుట్టుకయే అద్భుతం. గోపాలశాస్త్రి, లక్ష్మమ్మ అనేటువంటి దంపతులకు 14వ బిడ్డగా, ఇక్కడ ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి. 13 మంది సంతానం కంటే 13 మందిని కని కొద్ది రోజులకే పోవటం. ఇంకా 14వ బిడ్డ పుడితే అది నీ బిడ్డే అవుతుంది కానీ నా బిడ్డ కాదు అని
శారదాంబ చరణముల మీద పడి నమస్కారం చేసిన ఆ లక్ష్మమ్మ యొక్క మొరను ఆలకించినటువంటి శృంగేరి శారదా పరమేశ్వరి తన పీఠమునకు జగద్గురువులు అయ్యేటువంటి బిడ్డను 14వ బిడ్డగా అనుగ్రహించింది. ఆ బిడ్డయే ఆశ్వయుజ బహుళ ఏకాదశి అంటే 16 అక్టోబర్ 1892వ సంవత్సరంలో అనుగ్రహించారు. పిల్లవాడు పుట్టగానే ఆ పిల్లవాడి యొక్క అపూర్వమైనటువంటి తేజస్సును చూచి నరసింహుడు అని పిల్లవాడికి పేరు పెట్టారు. స్ఫురద్రూపి అయినటువంటి ఈ స్వామివారిని చూచి అప్పటి జగద్గురువులు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామివారు ఈ పిల్లవాడు భవిష్యత్తులో ఈ పీఠమును అలంకరిస్తాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు వారి మీద. స్ఫురద్రూపి ఈ నరసింహుడు శృంగేరిలో ఆంగ్ల పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత సద్విద్యా సంజీవని పాఠశాలకు పంపించారు. ఆ తరువాత ఉన్నత సంస్కృత విద్యకై బెంగళూరులో ఉన్నటువంటి ప్రౌఢ విద్యాశాలకు పంపిస్తే అక్కడ మీమాంసా ద్వయమును చక్కగా అధ్యయనం చేశారు. సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామివారు ఈ పిల్లవాడి యందు, ఈ బాలుడి యందు శారదాపీఠ ఈమెను ఏలేటువంటి సంప్రదాయము, బ్రహ్మజ్ఞానము, ఆధ్యాత్మిక తపశ్శక్తి మొదలైనటువంటివి కనిపించటం వల్ల ఇతడు తప్పకుండా భవిష్యత్తు పీఠాధిపతి అనే దృఢంగా వారు అమ్మవారి యొక్క ఆజ్ఞగా స్వీకరించి అమ్మవారిని ప్రార్థన చేశాడండి. ఏమని? సర్వజ్ఞం శ్రీ నృసింహం కురు శివదయితే సత్వరం మద్వినమ్రం. ఆయన ప్రార్థన ఫలించింది. సర్వలక్షణములు కలిగినటువంటి ఆ బాలుడే చంద్రశేఖర భారతీ మహాస్వామి అయి పరిధావి సంవత్సర చైత్ర కృష్ణ పక్షంలో 7వ ఏప్రిల్ 1912 వ్యాఖ్యాన సింహాసనమును అధిష్ఠించారు. కానీ ధ్యాన శ్లోకంలో చెప్పినట్టుగా సదాత్మ ధ్యాన నిరతం, ఎల్లప్పుడూ అంతర్ముఖుడిగానే ఉండేటువంటి వారు. అద్భుతమైనటువంటి పాండిత్యం. వారి గురించి చెప్తూ పోవాలి అంటే కొన్ని ఎపిసోడ్స్ చెప్పుకోవచ్చండి. ఆయన లీలలు అసామాన్యము. ఆయన స్వరూపము ఒక అద్భుతము. వీరి యొక్క అంతర్ముఖత్వము ఎప్పుడు అంతర్ముఖులుగానే ఉండేవారు. బహిర్ముఖులుగా బయటకు రావటం, పీఠ కార్యక్రమములు నిర్వహించడం అంటూ వీరికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే శారదాదేవి యొక్క ప్రేరేపణ వల్ల శ్రీనివాస శాస్త్రి అనేటువంటి బాలకుడికి 22 మే 1931లో అభినవ విద్యాతీర్థ అన్న దీక్షానామముతో సన్యాసమిచ్చి శిష్యుడిగా స్వీకరించి మఠ నిర్వహణంతా కూడా అప్పచెప్పేశారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు చూపించినటువంటి మహత్తులు అనేకం. వారు సంచారం కూడా చాలా తక్కువ చేశారు. వారు పీఠాధీశ్వరులుగా ఉన్నప్పుడే నేపాల్ మహారాజుకు కష్టం వస్తే వారు స్వయంగా శ్రీముఖాన్ని రాసి పంపించారు. అసలు నేపాల్ మహారాజు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అటువంటిది ఆ నేపాల్ మహారాజుకు స్వామివారు స్వయంగా శ్రీముఖం రాసి పంపి 3 రోజుల లోపల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని రాస్తే విచిత్రంగా 3 రోజుల్లో తిరిగి ఆయన సింహాసనం ఆయనకు దక్కింది. ఇటువంటి లీలలు చెప్పాలి అంటే చంద్రశేఖర భారతీ స్వామి వారివి అద్భుతం అనేకము ఉన్నాయి. వాటన్నింటినీ మన సుధర్మ టీవీలో చెప్పుకుందాం. జగద్గురు వైభవంలో తప్పకుండా ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను. అయితే స్వామివారి యొక్క స్మరణ ఎందుకు అంటే స్వామివారు జీవన్ముక్తులుగా పేరు సార్థకం చేసుకున్నారు. ఎప్పుడు అంతర్ముఖులుగా ఉండేటువంటి
చంద్రశేఖర భారతీ స్వామివారు జయనామ సంవత్సరం భాద్రపద మాసం అంటే 1954 సెప్టెంబర్లోనే తమకు తామై దేహత్యాగం చేయాలి అని నిశ్చయించుకున్నారు. 26 సెప్టెంబర్ 1954లో ఆ రోజున మహాలయ అమావాస్య. బ్రాహ్మీ ముహూర్తమునకే ముందుగా లేచి కాలకృత్యములన్నిటినీ కూడా నిర్వర్తించుకొని ఉత్తుంగ తరంగములతో ప్రవహిస్తున్నటువంటి తుంగా నది దగ్గరికి వెళ్ళి కొద్ది దూరం సేవకుడు అనుసరిస్తే అక్కడే ఉండమని చెప్పి నదిలోకి దిగారు. ఒక మునుగు మునిగి లేచి మరల మునిగారు. అంతే, జగద్గురువుల యొక్క శరీరం నీళ్ళ మీద తేలుతూ ఉన్నది. పద్మాసనంలో కూర్చొని తమ యొక్క ఏదైతే సహస్రార చక్రం ఉందో ఆ సహస్రార చక్రాన్ని భేదించుకొని, అంటే జీవన్ముక్తుల యొక్క స్థితిని పొందారు. తమకు తాముగా తమ శరీరమును మహాలయ అమావాస్య నాడు భాద్రపద అమావాస్య రోజున తుంగానదిలో వదిలిపెట్టేశారు. ఈ సేవకుడు కూడా దూకాడు. ఆ స్వామివారి యొక్క ఆ దేహాన్ని తీసుకొని వస్తే దేహము చెక్కు చెదరలేదు. అద్భుతమైనటువంటి తేజస్సు కనిపిస్తూ ఉన్నది. బ్రాహ్మీమయమైనటువంటి శారదా స్వరూపంగా ఆ దివ్య తేజస్సుతో శరీరం కనిపిస్తూ ఉన్నది. నీరు మింగినట్టు కానీ ఏ ఎట్టి ఆనవాళ్ళు లేవు. తమకు తాముగా తమ భౌతిక దేహమును త్యజించి విదేహ కైవల్య ముక్తిని పొందారు చంద్రశేఖర భారతీ స్వాముల వారు. శరీరము పద్మాసనంలో సమాధిగతమైనట్టుగా ఉన్నది. శరీరము నీటిలో మునిగిపోయినట్టుగా కానీ, గుటుకలు మింగినట్టుగా కానీ, భీతిని పొంది ప్రాణములు కాపాడుకోవటానికి చేసినటువంటి ప్రయత్నములు కానీ ఏవీ కనిపించలేదు. అపార తేజస్సుతో అద్భుతంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆ స్వరూపాన్ని చూచి శిష్య పరివారమంతా దుఃఖపడ్డారు. ఆ తర్వాత స్వామివారికి నరసింహవనంలోనే ఇప్పుడు మనం చూడవచ్చు చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క మందిరం. వారు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. చంద్రశేఖర భారతీ స్వామివారు వివేక చూడామణికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము రాశారు, భాష్యము రాశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి రాష్ట్రపతి స్వామివారిని కలుసుకోవటానికి ప్రత్యేకంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం కోసం తపించిపోయారు. ఆయనకు మార్గదర్శకత్వం చేశారు. ఎంతోమంది భక్తులకు స్వప్న దృష్టాంతములు కావచ్చు, అనేకము ఎన్నో లీలలు చంద్రశేఖర భారతీ స్వామివారికి సంబంధించి ఉన్నాయి. అవన్నీ కూడా మనం జగద్గురు వైభవంలో చెప్పుకుందాము. ప్రస్తుతం ఈ భాద్రపద బహుళ అమావాస్య, మహాలయ అమావాస్య, చంద్రశేఖర భారతీ స్వామివారి ఆరాధన దినోత్సవము. ఈ సందర్భంగా వారి దివ్య చరణాబ్జములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ వారిని స్మరించుకునేటువంటి భాగ్యము ఇలా కలిగినందుకు వారిని స్మరించుకోవటం ఒక యోగం. వారి చిత్రపటాన్ని చూస్తూ ఉంటే చాలు ఒక తెలియనటువంటి ఒక అనుకూలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏదో శరీరంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంత తేజస్సు చంద్రశేఖర భారతీ స్వామి వారిది. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున వారు విదేహ కైవల్య ముక్తిని పొందారు. ఈ జగత్తులో జీవన్ముక్తులు ఎవరు అన్న ప్రశ్న వేస్తే దానికి సమాధానం మాత్రం శృంగేరి జగద్గురు పీఠమును అలంకరించినటువంటి 34వ పీఠాధీశ్వరులు
జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వాముల వారే. అందుకే భారతీ తీర్థ మహాస్వాముల వారు చంద్రశేఖర భారతీ స్వాముల వారిని కీర్తిస్తూ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తూ ఈ శ్లోకం చెప్పారు. శంకర దేశిక విరచిత పీఠాధిపమాలికా మహారత్నం ప్రణమామి చంద్రశేఖర భారత్యభిధాన దేశికం హృదయే. శంకరాచార్యులు నిర్మించిన పీఠాధిపతి మాలలో మహారత్నమైనటువంటి చంద్రశేఖర భారతీ స్వాముల వారిని హృదయమునందు ప్రతిష్టాపన చేసుకుంటాను. అలాగే శృంగేరి శారదాపీఠ భక్తులందరికీ కూడా మరి వారిని స్మరించుకొని వారి యొక్క కటాక్షము భారతీతీర్థ మహాస్వాముల వారి ద్వారా, విధుశేఖర భారతీ స్వాముల వారి ద్వారా మనమంతా కూడా పొందాలి. నిరంతరం చంద్రశేఖర భారతీ స్మరణ చేసేటువంటి వారికి తప్పకుండా జ్ఞానసిద్ధి కలుగుతుంది అని వారి దివ్య చరణాబ్జములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ జగద్గురు వైభవంలో మనం అనేక విషయములను స్వధర్మ టీవీలోనే తెలుసుకుందాం త్వరలో. నమస్కారం. శ్రీ 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 చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి దివ్య చరణాబ్జములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ స్వస్తి.